హాయ్ హలో ఈరోజు కొంచెం హెల్తీగా ఏదైనా చేసుకుందామని ఫిక్స్ అయ్యి తెచ్చుకున్నా. ఇవన్నీ ఏంటంటే నువ్వులు, డేట్స్ ఉండ. ఫస్ట్ నువ్వుల్ని ఫ్రై చేసుకోవాలి. మనం ఈ రెసిపీ ఎక్కడ ఫాలో అయ్యామంటే లాస్ట్లో చెప్తా, ఎందుకంటే మళ్ళీ మీరు నాది చూడరు కదా. ఫస్ట్ నువ్వుల్ని మనం ఫ్రై చేసుకొని లాస్ట్లో అసలు ఫ్రై అయ్యా లేదా డౌట్ వస్తే ఆ తర్వాత కొంచెం వాటర్ చిలకరించుకొని మళ్ళీ ఫ్రై చేశా. ఓన్లీ డ్రై రోస్ట్ అండి, ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయలేదు. ఫుల్ రోస్ట్ చేసుకున్నాను. తర్వాత వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నాను. తర్వాత లీటర్ పక్కకు తీసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి. నువ్వులు చాలాసేపు ఫ్రై అవుతాయండి, కొంచెం కలర్ చేంజ్ అవ్వడానికి టైం పట్టిద్ది, బట్ అంత ప్రాసెస్ సిమ్లోనే చేసుకోండి. ట్రస్ట్ మీ, వాసన తేడా కొట్టేస్తుంది లాస్ట్లో హైలో పెట్టారంటే. ఎంత ప్రో కూడా టైం తీసుకోవాల్సిందే. తర్వాత కొంచెం గీ తీసుకున్నాను. గీ తీసుకొని అందులోని ఆల్రెడీ కట్ చేసుకొని సీడ్స్ తీసింది కానీ ఆర్ సీడ్లెస్ కానీ డేట్స్ తీసుకొని అందులో వేసుకున్నా. ఇది కొంచెం నెయ్యిలో బాగా నానేలా కొంచెం సేపు ఫ్రై చేస్తే చాలు, మరి డీప్ ఫ్రైలు ఏం అవసరం లేదు. చిన్నగా కట్ చేసుకున్నా, ఇంకా చిన్నగా కావాలంటే కట్ చేసుకోవచ్చు. ఇది సరిపోయిద్ది, ఎందుకంటే మనది డ్రై డేట్స్ కాదు కదా, సో ఇది బాగానే అవుతుంది, సరిపోతుంది. అండ్ ఇది కూడా మనం ఏం చేసామంటే పక్కన తీసుకున్న నువ్వుల్ని పేస్ట్ చేసుకొని కొంచెం పాటి నువ్వులు పక్కన పెట్టుకున్న ప్లేట్లో ఈ పొడిని మళ్ళీ మనం ఇందులోనే వేసుకోవాలి. ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి, ఇంకేదో అనుకోకండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసిన పౌడర్ నా దగ్గర ఉంటుంది ఇప్పుడు స్టాక్, అదే వేసుకున్నా. మళ్ళీ ఎందుకు నాకు నచ్చదనమాట, అన్నీ తెలిసేటట్టు పీసెస్గా తగిలితే నచ్చదు, సో అందుకని ఇలా చేసుకుంటున్నాను నేను. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేపుకొని వేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ కలర్ చేంజ్ అయ్యాక కొంచెం పేస్ట్ లాగా గరిటతో అనిపేసాను అనమాట ఏంటి డేట్స్ని, సో దట్ మనకి ఉండలో పెద్ద తేడా కలిగకుండా. మీకు కావాలంటే ఉంచుకోవచ్చు ఇలాగా. సో కొంచెం నెయ్యి వేసుకున్న, గోరువెచ్చిగా ఉన్నాక పని నేను సర్కిల్స్ చేసుకొని ఉండలు చేసేసుకున్నా. చాలా బాగుంది టేస్ట్. హెల్తీగా ఉండాలని ఫిక్స్ అయిపోయా బ్లైండ్గా, ఇంకేదో చేసుకొని తింటా. బాయ్ బాయ్.